సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతున్నటువంటి తరుణంలోనే రాజగురువు అనేటువంటి మాటలు ఎదుర్కొన్నటువంటి, రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్రలు ఏవి పోషించకపోయినా కానీ మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి అనితర సాధ్యుడు రామోజీరావు గారు. అనూహ్యంగా, ఆకస్మికంగా ఆయన మరణించడం రాజకీయంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, పత్రికా మీడియా రంగాలు అలానే సినిమా రంగంలో ఎటువంటి ప్రభావం చూపించబోతుంది, గత 50 ఏళ్లుగా వివిధ రంగాల్లో ఆయన వేసినటువంటి ముద్ర ఎలాంటిది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. రమేష్ గారు, రామోజీరావు గారు పాత్ర మీడియా పరంగా చూసినప్పుడు ఆయన గురించి జరిగినటువంటి చర్చలు, విస్తృతమైనటువంటి చర్చలు, వ్యాపార రంగంలో ఆయనకు ఉన్నటువంటి ముద్ర పైన కూడా విస్తృతమైన చర్చ జరిగింది. దేశంలో 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నటువంటి మహామనీషి అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో విస్తృతంగా ఉంది. రామోజీరావు గారి మరణం ఈ పత్రికా రంగానికి కానీ మీడియా రంగానికి కానీ ఎటువంటి లోటుని సృష్టిస్తుందని భావించవచ్చు? పూడ్చలేని లోటు అండి, అందులో డౌట్ లేదు. ఆయన వేసిన ముద్ర బహుశా మరి ఎవరు వేయలేదు తెలుగు పత్రికా రంగంలో. ఎస్పెషల్లీ ఒక యజమానిగా, అంటే మనకు మంచి ఎడిటర్లు ఉన్నారు గతంలో, కానీ ఓ పత్రికను ప్రారంభించి దాని ఎడిటోరియల్ కార్యకలాపాలు కూడా దగ్గరుండి మొదటి నుంచి చూసుకున్న వ్యక్తి. ఇప్పుడు 50 ఏళ్ళు అయింది దాదాపు పెట్టి. వాళ్ళు 50th ఇయర్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకోబోతున్నారు ఈనాడు వాళ్ళు. 50 ఏళ్ళుగా ప్రతిరోజు ఈనాడు పేపర్ చూడకుండా, ఈనాడు పత్రిక వ్యవహారాలు చూడకుండా, ఎడిటోరియల్ వ్యవహారాలు చూడకుండా ఒక్కరోజు కూడా లేరు ఆయన. ప్రపంచంలో ఎక్కడున్నా, ఒకవేళ ఆయన వెళ్ళేదే తక్కువ చాలా బయటికి, ఎప్పుడు ఆయన ఈనాడుకే అంటి పెట్టుకుని ఉండేవాడు. ఒకవేళ ఎప్పుడన్నా బయటకు వెళ్ళాల్సి వచ్చినా సరే ఈనాడు పేపర్ని మాత్రం వదిలేవాడు కాదు. ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. అన్ని వ్యాపారాలు ఉన్నా కూడా ఆయన తన సమయాన్ని ఎక్కువ ఈనాడుకే వెచ్చించాడు అనేది జగమెరిగిన సత్యం. అందరూ అనుకోవడమే మార్గదర్శి ఆయనది, ఉషా కిరణ్ మూవీస్ ఆయనది, ఇంకా ఏదో ప్రియా పచ్చళ్ళు ఆయనవి అని. అయితే ఈ కంపెనీలకు సంబంధించి ఎన్నడూ ఆయన డైరెక్ట్గా అసోసియేట్ అయినట్టు కానీ, దానికి సంబంధించి ఫొటోస్ కానీ మనం ఎప్పుడు చూసి ఉన్నాం. ఎందుకంటే జీవితకాలంలో ఎక్కువ భాగం ఆయన ఈనాడుకే వెచ్చించాడు. ఈ మధ్య అంటే రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చింది, వచ్చిన తర్వాత అక్కడ కూర్చుంటున్నాడు, అక్కడ అన్ని కంపెనీలు ఉన్నాయనుకోండి. కానీ ఆ మధ్య వరకు కూడా సోమాజిగూడలో ఈనాడు వారి ప్రధాన కార్యాలయం ఉండేది. ఆయన దశాబ్దాల పాటు పొద్దున్నే బయలుదేరి బేగంపేట నుంచి 10 గంటలకు ఆఫీస్కి వచ్చి సాయంత్రం 7-8 గంటల వరకు ప్రతిరోజు ఉన్నాడు. అంటే ఈనాడుకే ఆయన తన సమయాన్నంతా వినియోగించాడు. అంత ప్రేమ ఆయనకి ఈనాడు అంటే. ఎందుకు ఈనాడు అంటే ఆయనకి అంత ప్రేమ? మీరు కూడా ఆయనతో అసోసియేట్ అయి ఉన్నారు. అంత ప్రేమ ఈనాడు మీదే ఎందుకంటే వ్యాపార పరంగా చూసినప్పుడు అనేక సంస్థల నుంచి వచ్చేటువంటి లాభాలు కానీ వాటిపైన ఫోకస్ పెట్టడం కానీ ఇలానే ఉంటుంది. బట్ ఒక పత్రిక పైన అంతటి ఆసక్తి, అంతటి అనురక్తి ఎందుకు వచ్చింది ఆయనకి? మిగతావన్నీ వ్యాపారాలు ఆయనకి, ఈనాడు మాత్రం ఆయనకు ఒక ప్యాషన్. ఆ తేడా ఉంది. చాలామందికి తెలుసో తెలియదో, ఆయనకి ఈనాడు కంటే మార్గదర్శి మీద ఎక్కువ డబ్బులు వస్తాయి, మిగతా వ్యాపారాల మీద ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే ఈనాడుకి ఆయన పెట్టే కష్టం ప్రకారం చూస్తే దానికి తగినట్టుగా లాభాలు ఏమీ రావు. కాబట్టి ఈనాడుని ఆయన ఒక లాభాలను తెచ్చిపెట్టేటువంటి సంస్థ. ఈనాడు పేపర్ని డబ్బు కోసం అన్నట్టుగా ఆయన ఎప్పుడూ నడపల. అలా అని ఆయన వ్యాపారవేత్త కాదు, డబ్బుల సంగతి పట్టించుకోడు అని అర్థం కాదు. ఆయన చాలా వెరీ వెరీ షూడ్ బిజినెస్ మన్. ఈనాడుని కూడా ఆయన ఒక ప్యాషన్ ఉంది కాబట్టి ఏదో ఐడియలిస్టిక్గా నడపాలి, డబ్బులతో సంబంధం లేదు అనుకునేటువంటి వ్యక్తి కాదు. హీఈస్ ఎ వెరీ ప్రాగ్మాటిక్ పర్సన్, వెరీ షూడ్ బిజినెస్ మన్. అయితే డబ్బు కోసమే ఈనాడు నడపాలి అనే ఉద్దేశం లేదు ఆయనకి ఇప్పుడు. ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది. అందుకనే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఎక్కువ టైంని దానికే స్పెండ్ చేశాడు జీవితంలో. అదే టైంలో ఆయన వేరే వ్యాపారాల మీద పెట్టి ఉన్నట్టయితే ఆయన అంబానీ, అదానీల కంటే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించే ఉండేవాడు, ఇంకా పెద్ద వ్యాపారవేత్త కూడా అయి ఉండేవాడు. ఓకే, మీకు వ్యక్తిగతంగా రామోజీరావు గారితో ఎలాంటి అనుబంధ బాంధవ్యాలు ఉన్నాయి? అంటే నేను ఆ మధ్యకాలంలో ఈ మార్గదర్శి మీద అటాక్లు జరిగినప్పుడు కొంచెం మాట్లాడాను. యూట్యూబ్లో కొన్ని వీడియోలు అవి చేశాను నేను. చాలామంది ఏమనుకుంటారంటే ఈనాడు రామోజీరావు గారిని సమర్థిస్తున్నాను కాబట్టి
నాకేదో ఈనాడుతో చాలా సంబంధాలు ఉన్నాయి, నాకేదో చాలా దగ్గర వ్యక్తి రామోజీరావు గారు అని అనుకుంటారు. వాస్తవానికి నా కెరీర్ ప్రారంభించిన ఈనాడులోనే చాలామంది లాగా ఇవాళ అందరికీ తెలుసు, ఇవాళ జర్నలిజంలో ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ న్యూస్ పేపర్లో పనిచేసే వాళ్ళలో, ఈవెన్ టీవీ రంగంలో పనిచేసే వాళ్ళలో ఎక్కువ మంది ఈనాడు స్టేబుల్ నుంచి వచ్చిన వాళ్ళే, ఎంతో కొంతకాలం ఈనాడులో పనిచేసిన వాళ్ళే. సో ఆ రకంగా ఈనాడు చాలా కాంట్రిబ్యూట్ చేసింది. అటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని, అంతే. నేను ఒక 5 సంవత్సరాల పాటు పనిచేశాను. అయితే నేను పనిచేయడం వల్ల నాకు కొన్ని విషయాలు తెలుసు. దానితో పాటు యాజ్ ఎ వెరీ కీన్ అబ్జర్వర్ ఆఫ్ మీడియా స్పేస్ నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాను దగ్గర నుంచి రామోజీరావు గారి వ్యవహార శైలి, ఈనాడు ఇతర సంస్థలు నడిపే విధానం, అదే సమయంలో వేరే వేరే మీడియా హౌసెస్ ఎట్లా నడుస్తాయి, అవి ఎట్లా నడుస్తున్నాయి, ఆ తేడా నాకు తెలుసు చాలా బాగా. ఎందుకంటే తర్వాత కూడా నేను చాలా పత్రికల్లో పనిచేశాను, అక్రాస్ ద మీడియా స్పెక్ట్రమ్ పనిచేశాను. అందువల్ల మీడియా లోతుపాతులు కొంత అవగాహన ఉంది నాకు. ఆ ప్రకారం చూసినప్పుడు రామోజీరావు గారి లాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని, అంత డిసిప్లిన్ ఉన్న వ్యక్తిని, పత్రిక పట్ల అంత నిబద్ధత ఉన్న వ్యక్తిని నేను మరొకరు చూడలేదు. అందులో ఎటువంటి సందేహం లేదు, రెండో మాట లేదు అందులో. చాలామంది పత్రికాధిపతులను చూశాను, చాలామంది ఈటలను కూడా చూశాను. కానీ ఒక పత్రికాధిపతి అయ్యుండి ఎడిటోర్ల విషయాల్లో ఆసక్తి ఉండి ఎక్కడా దేనికి కాంప్రమైజ్ కాకుండా పత్రిక నడిపిన వ్యక్తి 50 సంవత్సరాల పాటు. అయితే ఇక్కడ మీరు వెంటనే ఒక ప్రశ్న వేయచ్చు, ఏమంటే ఈనాడు పత్రిక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది, అవును మాట అది వింటాం అందరం. అయితే ఇక్కడ కొంచెం చరిత్ర అది తెలుసుకోవాలండి, సందర్భం తెలుసుకోవాలి. 82లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రామోజీరావు గారు ఓపెన్గా నేను తెలుగుదేశం అనే కొత్త పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్తూ ఎడిటోర్లు రాశారు. రామోజీరావు గారు వచ్చిన తర్వాతనే పత్రికలు ఒక పొలిటికల్ పార్టీకి, ఒక రాజకీయ నాయకుడికి మద్దతు పలకడం అనేది ప్రారంభమైంది అనేటువంటి విమర్శ ఒకటి చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ అది వాస్తవం కాదు. 82కి ముందు కూడా ఉండే పత్రికలు తమకిష్టమైన రాజకీయ పార్టీకి ఓపెన్గా సపోర్ట్ చేసేవి. 74లో వచ్చింది ఈనాడు కదా. ఈనాడు వచ్చిన తర్వాత కూడా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి ఇట్లాంటి పత్రికలన్నీ కూడా ప్రో కాంగ్రెస్ పత్రికలుగా ఉండేవి. కాబట్టి రామోజీరావు గారు వచ్చి కొత్తగా ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడడం అనేది ఆయనేమి ప్రారంభించాల. రెండవది, మిగతా పత్రికలన్నీ కూడా మేము న్యూట్రల్ అని చెప్పి, తటస్థులం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేవి. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి రెండూ కూడా కాంగ్రెస్ ఎంపీ ఓనర్షిప్లో ఉన్నటువంటి పత్రికలు. ఓకే. కానీ రామోజీరావు గారు ఆయన తెలుగుదేశం పార్టీకి రామారావు గారు ఏర్పరిచినప్పుడు 82లో మద్దతు పలికినప్పుడు ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా చెప్పాడు, నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిది అని నేను భావిస్తున్నాను అని. దాచుకోలేదు అక్కడ. దాచుకొని చేస్తే అప్పుడు దాన్ని తప్పు పట్టచ్చు. కానీ తర్వాత కాలంలో కూడా రాజకీయపరమైనటువంటి వైషమ్యాలకి ఈనాడు కూడా ప్రధాన పాత్ర పోషించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడంలో కానీ, తెలుగుదేశం పార్టీని గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కానీ, అందువల్లనే రాజకీయపరమైనటువంటి విమర్శల్ని, ప్రతికూలతని రామోజీరావు గారు ఎదుర్కొన్నారు అని. మీరు రామోజీరావు గారితో పనిచేసేటప్పుడు కానీ, లేదా పత్రిక పాలసీ పరంగా కానీ, తెలుగుదేశం గెలుపు తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో తెలుగుదేశం పార్టీని బహిరంగంగా ఈనాడు కానీ, ఈనాడు మాధ్యమాలు కానీ సమర్థించినాయా, లేదంటే ఇవి కేవలం ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి కొనసాగింపుగా జరుగుతున్నటువంటి చర్చ మాత్రమేనా? ఎన్టీ రామారావు ప్రభుత్వం మీద, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద రామోజీరావు గారి పేపర్ చేసిన విమర్శ ఎవరు చేయలేదండి. అంటే చిల్లర విమర్శలు, పనికిమాలిన క్యారికేచర్లు వేయడం కాదు విమర్శ అంటే. ఇప్పుడు సాక్షి పత్రిక వారు చేస్తుంటారు, రామోజీరావు గారి బట్టలు ఇప్పి క్యారికేచర్ వేయిస్తారు. అది కాదు విమర్శ అంటే. విమర్శ అంటే ప్రభుత్వ పాలసీల మీద లోతుగా కథనాన్ని రాయడం. అవి రామోజీరావు గారు అప్పట్లో ఈనాడు చేసినంత మరెవరు చేయలే. ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే, రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు లాంటి విమర్శలు ఎందుకు వస్తాయంటే, ఆయన పత్రిక లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక కాబట్టి, ఆయన పత్రికను ఎక్కువ మంది చదువుతారు కాబట్టి, ఆయన యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి పాఠకుల మీద
ఆయన ఏదో చేసినట్టు మిగతా వాడంతా పత్తిత్తులైనట్టు మాట్లాడతారు చాలా మంది. ఇంతకంటే ఎక్కువ ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి చేసినాయి. ఆంధ్రభూమి ఎంత అరాచకంగా చేసిందో చెప్పడానికి వీలేదు 70ల్లో కూడా. ఓకే. కానీ ఎవరికి తెలియదు, ఎందుకంటే ఆ పత్రిక చదవరు కాబట్టి ఎక్కువ మంది. కాబట్టి ఈనాడు జస్ట్ బికాస్ ఇట్ వాస్ ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ, దాని యొక్క ప్రభావాన్ని అందరూ ఫీల్ అయ్యారు. అంతేగాని ఆయన ఏదో ప్రత్యేకంగా ఆయన ఒక్కడే చేసినట్టు మిగతా వాళ్ళు చేయనట్టు మాట్లాడతారు ఒకటి. రెండవది, ఇవాళ నేను ఎప్పుడు ఏమంటానంటే, ఒక పత్రికని ఓనరు ఒక పార్టీలో ఎంపీ గానో ఒక పార్టీలో నాయకుడు గానో ఉన్నారనుకోండి, ఆ, వాళ్ళు ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో విమర్శించలేరు అవును. ఆబ్వియస్లీ. వేరేజ్ ఈనాడు అట్లా కాదు. ఈనాడు రామోజీరావు గారు ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఒక పదవిని తీసుకోవడానికి ఇష్టపడలా. ఎందుకు? ఒకసారి నేను పదవిని తీసుకుంటే నేను ఐ విల్ బికమ్ ఇండెటెడ్ టు దెమ్, వాళ్ళకి రుణపడి ఉంటాను కాబట్టి విమర్శించలేను. అందువల్ల ఎన్టీ రామారావు గారు 83లో గెలిచినప్పుడు ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉండమని అడిగినా, ఆ తర్వాత రాజ్యసభకి పంపించే అవకాశం కల్పించండి మాకు అని అడిగినా రామోజీరావు గారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఎవరు అడగను కూడా అడగలేదులేండి, ఎందుకంటే ఆయన సంగతి తెలుసు కాబట్టి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒక పత్రికను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో పదవి సంపాదించుకోవాలి అని అనుకోలేదు. కానీ అంటే రామోజీరావు గారు రాజకీయంగా అన్ని రకాల ప్రాబల్యాలు, ప్రభావాలు చూపించినటువంటి వ్యక్తి అయి ఉండి ఎందుకు పదవులకు దూరంగా ఉండవు? ఇది ఒక్కటే రీజనా? ఇదే మెయిన్ రీజన్. ఏంటంటే, ఒకసారి మీరు నా పని పత్రిక నడపటం, పత్రికలో అవసరమైతే విమర్శించడం ఎవరినైనా, ఆ స్వేచ్ఛ నాకు ఉండాలంటే నేను ప్రభుత్వంలో ఎటువంటి పదవులు తీసుకోకూడదు, ఏ పార్టీ ఆఫర్ చేసిన పదవులు తీసుకోకూడదు అనే క్లారిటీ ఆయనకు ఉంది. ఓకే. ఈ తర్వాత తెలుగు పత్రికా రంగంలో ప్రధానంగా రామోజీరావు గారు వచ్చిన తర్వాత ఈ పార్టీ కల్చర్ పెరిగిపోయింది అనే విమర్శకి ఏం సమాధానం చెప్పొచ్చు? అంతకు ముందరే ఉందని మీరు అంటున్నారు, కానీ దాని మోతాదు ఇంకా పెరిగిపోయింది అనేటువంటి విమర్శకు సమాధానం లేదండి, అబద్ధం అండి. అంటే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఇవాళ ఈనాడు పత్రిక మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది, మిగతా వాళ్ళంతా తటస్థులుగా ఉన్నారా చెప్పండి నాకు. మిగతా పత్రికల్ని తటస్థంగా ఉన్నాయి, మిగతా ఛానల్స్ అన్ని తటస్థంగా ఉన్నాయి. ఎవరి పాలసీ వాళ్ళు అనుసరిస్తున్నారు, ఎవరి పాలసీ వాళ్ళు అనుసరిస్తున్నారు అన్నట్టు అంతే కదా, ఎవరికి ఇష్టమైన వాళ్ళకి. కానీ ఈనాడుకి మిగతా వాళ్ళకి ఒక తేడా ఉంది. నేను చెప్పేది అది. ఈనాడు వాళ్ళు ఎవరినైనా విమర్శిస్తే ఓపెన్గా పబ్లిక్గా విమర్శిస్తారు. తర్వాత ఒక ప్రిన్సిపల్డ్ అపోజిషన్ ఉంటుంది. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, రామోజీరావు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి కానివ్వండి. ఆయన ఈనాడు పత్రిక తమని విమర్శిస్తుంది కాబట్టి ఆయన కంపెనీల జోలికి వెళ్ళి ఆర్థికంగా ఆయన్ని దెబ్బకొట్టాలి అని చూశారు వాళ్ళు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ పత్రిక తన సొంత పత్రిక పెట్టుకున్న తర్వాత ఆ పత్రికలో బీభత్స భయానకమైన కథనాలు రామోజీరావు గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద రాశారు. ఎస్పెషల్లీ రామోజీరావు గారిని వ్యక్తిగతంగా అంటే ఏంటంటే, రామోజీరావు గారు ఫలానా తెలుగుదేశం పార్టీకి సపోర్టరు అని విమర్శించారనుకోండి, తప్పేం లేదు అందులో, అదొక విమర్శ. కానీ ఆయనకి బట్టలెప్పదీసి, ఆయన్ని నగ్నంగా బొమ్మలు వేసి, ఆయన కొడుకుతో ఇంటర్వ్యూలు తీసుకొని, ఆయనకి దూరమైనటువంటి ఆయన బావమరులతో ఇంటర్వ్యూలు తీసుకొని, పర్సనల్ విషయాలన్నీ, పనికి మాలిన విషయాలన్నీ, పబ్లిక్ అవసరం లేని విషయాలన్నీ రాసి టీవీల్లో వేసి చేయడం చూసారా, అది వేరు. రామోజీరావు గారు ఎప్పుడైనా ఆయన పత్రికలో అట్లా చేశాడా? ఒకసారి వెనక్కి వెళ్ళి తరచి చూడండి. ఆయన పత్రికలో ఆయన కావాలి అనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీదనో ఆయన కుటుంబ సభ్యుల మీదనో రాయొచ్చు, ఆనాడు రాయలేదు. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పత్రిక ఎన్ని చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించాడు, నిర్మహమాటంగా విమర్శించాడు ఆయన పత్రికలో. కానీ ఎక్కడైనా ఆయన ఫ్యామిలీ గురించి రాశాడా ఎప్పుడైనా చెప్పండి? ఒక వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక పబ్లిక్ ఇష్యూగా మాత్రమే అది తీసుకొని రాశారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించో పిల్లల గురించో ఎక్కడ ప్రస్తావన కూడా రాదు. మీరు అబ్జర్వ్ చేయండి. అది మెయింటైన్ చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆరోగ్య స్థితి కొంత ఇబ్బంది పాలు కావడానికి కారణం ఈ మార్గదర్శి సంస్థల మీద లేదా రామోజీ గ్రూప్కి సంబంధించినటువంటి సంస్థల మీద టార్గెట్ చేయడమే అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. వాస్తవం అనుకోవచ్చా దీన్ని? కొంత ఏమన్నా ఎఫెక్ట్ చేసిందేమో ఫిజికల్. కానీ రామోజీరావు గారు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. అంటే మానసిక స్థైర్యం మామూలుగా ఉన్నది అయింది. లేకపోతే మరి ఎవరన్నా అయితే అప్పుడు వైఎస్ కానివ్వండి, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు మానసికంగా కృంగిపోయేవాళ్ళు. కానీ రామోజీరావు గారు కృంగిపోవాలా, ఆయనకి ఆరోగ్యం సహకరించలేదు అంతే. ఓకే.
ఆయనకి క్యాన్సర్తో ఆయన సఫర్ అయ్యారు చాలా కాలం పాటు. ఆ తర్వాత శ్వాసకోశ సంబంధమైన కొన్ని వ్యాధులు, కొన్ని క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయి. వెన్నుముక కింద పడడం వల్ల అది కూడా కొంత ఇబ్బంది పెట్టింది ఆయన్ని. ఈ కారణాలే కానీ ఆయన ఆరోగ్యం సహకరించినప్పుడు కూడా ఆయన మైండ్ చాలా ఎజైల్గా, చాలా షార్ప్గా ఉంది చిట్ట చివరి రోజు వరకు కూడా. అయితే వీళ్ళు చేసినటువంటి పనులను చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీవ్రమైన మనోవేదన గురయ్యారు. ఆయనకంటే ఆయన పట్టించుకోలేదేమి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఘటనలో జరిగిన తర్వాత కూడా నేను కలిశాను ఆయన ఒకసారి. అప్పుడు ఆయన కొంచెం రికవర్ అయ్యారు మళ్ళీ ఆరోగ్యం. ఎందుకంటే వీళ్ళు ఈ ఇంట్రాగేషన్ పేరుతోటి ఆయన ఇంటికి వెళ్ళి, ఆయన ఇంటికంటే ఆయన ఇంట్లో లేరండి అప్పుడు. చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి కొన్ని. ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంటారు మామూలుగా, కానీ ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడం చేత ఆయన సిటీకి వచ్చి ఆయన కుమారుడు కిరణ్ గారి ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అందువల్లనే మంచం మీద పడుకొని ఉన్నాడు. ఆయనకి బెల్ట్ కూడా కట్టుంది వెన్నుముక సమస్య కారణంగా. ఆ టైంలో ఇంట్రాగేషన్ పేరుతోటి వెళ్ళి విపరీతంగా ఆయన్ని వేధించారు. అయినా కూడా ఎన్నడూ ఈనాడు పేపర్లో నన్ను వ్యక్తిగతంగా వేధించారు ఇట్లా అని చెప్పి ఒక్క వార్త కానీ ఒక్క కథనం కానీ రాల. ఆయనేమి పట్టించుకోవాలా. చుట్టూ ఉన్నవాళ్ళు చాలా బాధపడ్డారు, చూసిన వాళ్ళు బాధపడ్డారు, ఇట్లా చేయడం కరెక్టేనా అని. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి, వేధింపులకి గురయ్యి రామోజీరావు గారు త్వరగా చనిపోయాడా అని అంటే నేను ఎందుకో అది ఆ మాట అనలేను. ఎందుకంటే రామోజీరావు గారు మానసికంగా చాలా దృఢమైన వ్యక్తి. ఆయన ప్రపంచంలో దేనికి కుంగిపోడు, దేనికి పొంగిపోడు. గెలిచారు కదా అని చెప్పి ఏదో పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకునేటువంటి వ్యక్తి కాదు ఆయన. పేపర్ ద్వారా మాత్రమే ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. వ్యక్తిగతంగా ఆయనకి ఏమీ ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉండవు. రామోజీరావు గారి సంస్థల పైన చేసినటువంటి దాడుల ప్రభావం ఆర్థికంగా ఈనాడుని కానీ లేదా రామోజీరావు గారిని కానీ బలహీనపడే విధంగా చేసిందా? లేదండి, అది మహాసముద్రం వీళ్ళు చేసేది. అంటే నష్టం జరగలేదంటే జరిగింది, కానీ ఆయన దాన్ని లెక్క చేయలేదు. నాకు తెలిసి మార్గదర్శి మీద వీళ్ళు రకరకాలుగా అటాక్ చేశారు. అటాక్ చేసినా కూడా జనం ఏమి నమ్మలేదు. కానీ వాళ్ళు కొత్తగా చిట్స్ మొదలు పెడతారు కదా ఎప్పటికప్పుడు అయిపోయిన తర్వాత, వాటికి దేనికి పర్మిషన్ ఇవ్వకుండా తొక్కిపెట్టేశారు ఏపీలో. అలా తొక్కిపెట్టడం వల్ల దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు వాళ్ళకి బిజినెస్ లాస్ అయింది. కీలకమైనటువంటి సందర్భంలో, కీలకమైనటువంటి సమయాల్లో రామోజీరావు గారు పత్రికలు నడిపేటువంటి విధానం కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షోభాల సమయంలో ఈనాడు పత్రికని నడిపేటువంటి సమయంలో ప్రభుత్వాల పట్ల, ప్రభుత్వాల నుంచి వ్యతిరేకతను రామోజీరావు గారు ఎదుర్కొన్నారు అన్నారు. ఇది అలవాటైనటువంటి పరంపరగానే చూడాలి. ఎందుకంటే 89లో జరిగినటువంటి ఇష్యూస్ కానీ, వంగవీటి మోహన్ రంగా గారి హత్య సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు కానీ, ఆ తర్వాత 5 ఏళ్ళు పత్రికను నడిపినటువంటి విధానం కానీ, దీని గురించి ఏమైనా చెప్పండి. అంటే ఆయనకి అలవాటేనండి ఎత్తులు పల్లాలు ఎదుర్కోవడం, ఎదుర్కొని నిలబడడం అనేది ఆయన లక్షణం. ఆయన ఎప్పుడు లొంగిపోడు. మీరు ఒకటి గమనించారా, రామోజీరావు గారు ఎప్పుడైనా ఆయన ఇంట్లో నుంచో, గదిలో నుంచో, ఆఫీసులో నుంచో బయటకు వచ్చి ఫలానా ముఖ్యమంత్రిని, ఫలానా ప్రధానమంత్రిని, ఫలానా మంత్రి గారిని, ఫలానా చాలా అధికారం ఉన్న వ్యక్తిని కలవడానికి వెళ్ళాడు అని ఎప్పుడైనా చూసారా మీరు? ఒక ఫోటో లేదు. దాదాపు 50 ఏళ్ళ చరిత్ర ఉంది కదా ఆయనకి, పబ్లిక్ లైఫే. ఎప్పుడు చూడలేం మనం. ఎవరన్నా వెళితే ఆయన దగ్గరికి వెళ్ళారు. మహామహులు అనుకున్న వాళ్ళు గతంలో కావచ్చు, ఈ మధ్య కాలంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కావచ్చు, రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ దూరం అయినా వెళ్ళారు. గతంలో అంటే ఆయన బేగంపేటలో ఉండేవాడు, ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంటాడు. అయినా కూడా అక్కడ దాకా వెళ్ళారు. కేసీఆర్ గారు అక్కడ దాకా వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ దాకా వెళ్ళారు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు. అందరికీ తెలుసు అది. ఆయన కూడా ఒకసారి వెళ్ళి కలిశాడు. అంటే ఇక్కడ అహంకారం కాదు అయింది. విషయం ఏంటంటే ఆయన తాను ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఏదో ఆశించి వెళ్ళాడు అనుకుంటారు. కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నాకు అవసరాలు ఉన్నా కూడా నేను వెళ్ళను అనేటువంటి తత్వం, పద్ధతి ప్రకారమే చేయాలి ఏదైనా. ఎవరన్నా వస్తే ఎవరు వచ్చినా సరే మాట్లాడతాడు ఆయన. చాలామంది సామాన్యులు, రకరకాల వాళ్ళు వెళ్తుంటారు ఆయన దగ్గరికి, ఎవరు అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇస్తారు. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఏదో పెళ్లి సందర్భంలో కలిసినటువంటి ఫోటోలు బయటకు వచ్చినాయి. అందరూ కూడా సందర్భం కాదండి, లెట్ మీ క్లారిఫై. పెళ్లి సందర్భంలో కలిసింది ఒకసారి, అది కాకుండా రామోజీరావు గారిని వ్యక్తిగతంగా వెళ్ళి కలిశాడు ఆయన. అపాయింట్మెంట్ తీసుకొని. ఎందుకు మరి ఏం గ్యాప్ వచ్చింది? ఎందుకు మళ్ళీ ఆ తర్వాత అంతా వేధింపులకి
గురి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మనకు కనిపిస్తుంది కదా ఏం జరిగిందో, పరిణామాలు ఏం జరిగినాయి. రామోజీరావు గారు మిగతా చంద్రబాబు నాయుడునో అంతకుముందు గవర్నమెంట్స్ను ఎట్లా ట్రీట్ చేశాడో అదే విధంగా ట్రీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. మీరు వెనకెళ్ళి చూడండి, 2019 నుంచి ఈనాడు కానివ్వండి, ఈటీవీ కానివ్వండి కవరేజ్ చూస్తే చాలా సాధారణంగా ఉంటుంది. అందులో ఏ రకమైనటువంటి అటాక్ చేయటము, టార్గెట్ చేయటం అనేది ఉండదు. ఓకే. ఓన్లీ మీకు 22 తర్వాత ఎస్పెషల్లీ 23లో నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అటాక్ స్టార్ట్ అయింది. అంటే అర్థం ఏంటి, జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనని మిగతా ప్రభుత్వాలాగానే చూశాడు ఆయన. ఓకే. చూడబట్టే ఏదో చేస్తూ ఉంటారు, రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని జస్ట్ రిపోర్ట్ చేశారు అంతే. 23 తర్వాత స్వరం పెంచారు. ఆ తర్వాత తీవ్రంగా వ్యతిరేకించడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈయన అన్యాయం చేస్తున్నాడు, ఇతని విధానాలు తప్పు అని అనుకున్న తర్వాతే చేశాడు. ఒకటి ఏంటంటే, ఒకవేళ రామోజీరావు గారు కాంప్రమైజ్ అయ్యారనుకోండి, ఇప్పుడే కాదు 2006లోనే కాల ఆయన మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద వైఎస్, ఉండవల్లి అరుణ్ కుమార్ ఇద్దరూ కలిసి కుట్ర పన్ని ఆయన మీద తీవ్రంగా అటాక్ చేసినా కూడా ఆయన ఏమి లొంగలేదు. ఆయన నిజానికి ఏమాత్రం లొంగినా కూడా ఆయనకి ఏం కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. చాలా మంది అనుకుంటారు కదా రామోజీరావు గారు ప్రభుత్వాల నుంచి తెగ తీసుకున్నారు టీడీపీ గవర్నమెంట్స్ నుంచి అని. అవును. విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసు, రామోజీరావు గారు ఒక్క సెంటు భూమి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవాలా. రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఎకరం ఆయన కొనుక్కున్నాడు. ఆయన ఆఫీసులు ఎక్కడ పెట్టినా కూడా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ల్యాండ్ కొనుక్కొని ఆఫీసులు కట్టుకున్నాడు. ప్రభుత్వం నుంచి తీసుకోవాలా. నిజానికి ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి అవసరమైన అర్హత ఆయనకు ఉంది. ఓకే. టూరిజం డెవలప్మెంట్ పెడతాం చేస్తున్నానని చెప్పి హైదరాబాద్ శివార్లో భూమి తీసుకోవచ్చు కదా ఆయన. అవును. అవును. ఎన్ని వందల మంది తీసుకున్నారు టూరిజం పేరుతోటి, స్టూడియోల పేరుతోటి. అవును. రామోజీరావు గారు తీసుకోలేదు కదా. ఇది పచ్చి నిజం. కానీ చాలా మంది మిస్లీడ్ చేస్తారు, చంద్రబాబు నాయుడు ఎవరో ఇచ్చారు ఆ భూమి అంతా అని. అది పచ్చాబద్ధం. ఆ విధంగా కనుక అయి ఉంటే ఎప్పుడో చాలా మంది గతంలో పిక్కునేవాళ్ళు, మళ్ళీ ఇచ్చుంటే గవర్నమెంట్. అది గవర్నమెంట్ భూమి కాదు కాబట్టి, వాళ్ళ సొంతం కాబట్టి చేయలేకపోతున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే రాజశేఖర రెడ్డి గారు, ఉండవల్లి గారి టైం గురించి మీరు చెప్పారు, బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా టార్గెట్ చేసింది ఓన్లీ మార్గదర్శి ఇష్యూని సుప్రీంకోర్టులో కేసు అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చేసింది అంటారు. దానిలో ఉన్నటువంటి కొన్ని ఆధారాలు లేదా రామోజీ సంస్థలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి జడ్జిమెంట్లే కారణం అనేటువంటి మాట కూడా అప్పుడు ప్రభుత్వం చాలా బలంగా వాదించింది. ఇందులో నిజమెంత? ఏ రకంగా ఎప్పుడు వ్యతిరేకంగా రాలేదే. ఎక్కడొచ్చింది? వస్తే ఈ పాటికి జైల్లో పెట్టేవాడు కదా రామోజీరావుని. ఎక్కడా రాలేదండి. చాలా మందికి ఈ కేసుల గురించి అవగాహన లేదు. పాయింట్ ఏమిటంటే, 2 కేసులు పెట్టారు రామోజీరావు గారి మీద, వైఎస్ ఒకటి, జగన్ ఒకటి. ఈ 2 వేరు వేరే కేసులు. ఆయన పెట్టిందేమో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కంపెనీ మీద, అది డిపాజిట్లు సేకరించింది, ఆ కంపెనీ వేరు. ఓకే. మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే కంపెనీ వేరు. ఈ కంపెనీ మీద జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఈ రెండింటి మీద ఎందుకు పెట్టారు, వేరే వాటి మీద ఎందుకు పెట్టలేదు అంటే, వేరే కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆపరేట్ చేయవు. ఓకే. ఎక్సెప్ట్ ఈనాడు. ఓకే. ఈనాడు మీద ఏం కేసు పెడతాడు? పెట్టడానికి ఏముంటుంది? అయితే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్లో కూడా చిట్ ఫండ్ వ్యాపారం చేస్తుంది అది. అవును. అవును. గతంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కంపెనీ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లాగూ, అది ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు సేకరించింది. ఓకే. ఆ రకంగా పెట్టడానికి అవకాశం ఉంది ఒకటి. రెండవది ఏంటంటే, మార్గదర్శిని దెబ్బ కొడితే రామోజీరావు గారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టినట్టు అని వైఎస్ అప్పుడు ఓపెన్గానే చెప్పేవాడు. నిజం చెప్పాలంటే, దెబ్బ కొట్టేస్తే మనకి ఇంక ఎదురు ఉండదని అట్లా అనుకునేవాడు ఆయన. కానీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఒకటి ఉందండి. అదేంటంటే, అప్పుడు వైఎస్ గారు కానివ్వండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఆయనకి మెయిన్ కంపెనీస్ మీద కేసులు పెట్టి ఎంత హింసించారో చెప్పలేము. అంటే ఆ రకంగా ఒక బిజినెస్ హౌస్ మీద, ఒక కంపెనీ మీద దాడి చేస్తే ప్రభుత్వం టార్గెటెడ్గా ఈ కంపెనీని సర్వనాశనం చేయాలని మేము అనుకుంటున్నాం అనేటువంటి మెసేజ్ని కనుక ఇస్తే మీరు పబ్లిక్కి, ఆ కంపెనీలు కుప్పకూలిపోతాయి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎదుర్కొని నిలబడగల శక్తి ఉండదు కంపెనీలకి. ఎంత పెద్ద కంపెనీకే లేదు. ఈ రామోజీరావు గారి కంపెనీకి ఏముంటుంది మామూలుగా అయితే? అందులోనూ ఫైనాన్షియల్ వ్యవహారాల్లో ఉన్న కంపెనీ అది. అంటే డైరెక్ట్గా జనం డబ్బులు ఆ కంపెనీలో పెట్టుకున్నారు.
అవును అవును డిపాజిట్ల ద్వారా కావచ్చు, చిట్ ఫండ్ ద్వారా కావచ్చు. అట్లాంటప్పుడు జనం చాలా భయపడతారు. భయపడి మీద పడిపోయి మా డబ్బులు మాకు ఇవ్వండి అని పీక్కుంటారు ఎక్కడైనా. ఉమ్, కానీ రామోజీరావు గారి విషయంలో, ఆయన కంపెనీల విషయంలో జరగల. ఎంత గొప్ప విషయం అనేది, అంటే Okay. ఆయన మీద ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం, ఆయన కంపెనీలకి ఎంత క్రెడిబిలిటీ, దానివల్లే ఆయన నిలబడగలిగాడు. ఓకే అంటే ముందు ఆ క్రెడిబిలిటీని ఆయన సంపాదించుకున్నాడు. ఉమ్, ఉమ్, ప్రజలు అంత నమ్మకం పెట్టుకున్నారు. ప్రభుత్వం ఎంత గొడవ చేసినా సరే, దివాలా తీసిన ఈ కంపెనీ మొన్న మధ్యనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్లో వేశారు కదా. అంటే అవును. ప్రభుత్వం వాళ్ళే వేయించారు, వాళ్ళ పత్రికల్లోనూ విడిగాను. ఉమ్, దివాలా తీస్తోంది మార్గదర్శి చిట్ ఫండ్స్ అని. ఉమ్, అయినా కూడా జనం మీద పడి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని అడగల. ఓకే అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ రామోజీరావు గారు. అంటే బోత్ ఇన్ మీడియా యాజ్ వెల్ యాజ్ ఇన్ బిజినెస్, రెండు రంగాల్లో కూడా అపారమైన విశ్వాసాన్ని సొరగొన్నాడు ఆయన. ఓకే ఇక దాంతో రామోజీరావు గారి ఆరోగ్య పరిస్థితి బాగోని సందర్భంలో కూడా సిఐడి అధికారులు వరుసగా వెళ్ళి మాట్లాడడం, ఆయన్ని ఇంట్రాగేట్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా విధులకి సంబంధించి అంటే వాళ్ళు మితిమీరినటువంటి వ్యవహార శైలిగానే చూడడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే గత 2-3 రోజులుగా మనం చూస్తున్నాం, ప్రభుత్వం మారింది, క్లారిటీ వచ్చేసింది, నంబర్స్ కూడా చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. రామోజీరావు గారు కూడా ఆ ఫలితాలన్నింటినీ వీక్షించారు. సో ఇప్పుడు చర్యలు తీసుకునేటువంటి సందర్భం ఉంది అనేటువంటి చర్చ నడుస్తుంది. అటువంటి వాతావరణం ఉంటుందా? నిజంగానే అధికారులు అప్పుడు మితిమీరి వ్యవహరించారు రామోజీరావు గారి అనుకోవాలి వరకు అయితే ఒక మాట చెప్పగలను. సార్? రామోజీరావు గారి వరకు అయితే ఆయన ఏమి నా మీద వచ్చారు కాబట్టి మీరు ప్రత్యేకంగా వాళ్ళ మీద టార్గెట్ చేయండి అని చెప్పే వ్యక్తి కాదు. ఆయన పట్టించుకోడండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మార్గదర్శి మీద అటాక్ చేస్తున్నప్పుడు, వ్యక్తిగతంగా రామోజీరావు గారి మీద టార్గెట్ చేసినప్పుడు, ఆయన అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించినప్పుడు, ఆయన ఎన్నడూ టీడీపీనో మరొక పార్టీనో ఆశ్రయించాల. మీరు గమనించండి. అవును ఢిల్లీలో ఆయనకు అందరూ తెలుసు. అమిత్ షా గారు కూడా ఆయన దగ్గరకు వచ్చారు. అవును నరేంద్ర మోదీ గారు తెలుసు ఆయనకి. ఆయన ఎవరిని అడగల, ఏమండి జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు, మీరు ఇంటర్వ్యూని కండి, జోక్యం చేసుకోండి అని అడగల. అంత ఆత్మ గౌరవం ఉన్న వ్యక్తి ఆయన. ఓకే తెలుగుదేశం వాళ్ళకు కూడా ఏం చెప్పాడో నేను చెప్తున్నాను మీకు. ఆ, ఆయన ఇప్పుడు లేడు కాబట్టి, నేను అప్పుడు కలిసినప్పుడు ఆయన ఇలాగనే ఎవరో పెద్దవాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే టీడీపీ నుంచి మేమేం చేయగలమో చెప్పండి అన్నట్టుగా, మీరు మీ పని చూసుకోండి, మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, నా సంగతి నేను చూసుకుంటానని చెప్పాడు ఆయన. ఓకే అంటే నా మీద కాన్ఫిడెన్స్గా అంత చేస్తే- కాన్ఫిడెన్స్ ఇప్పుడు ప్రభుత్వంతో తలపడేటువంటి క్రమంలో వ్యక్తి ఎప్పుడు బలహీనుడిగానే కనిపిస్తారు, కానీ అటువంటి సమయంలో కూడా అంత ధైర్యాన్ని చూపించారు ఆయన, ఆత్మస్థైర్యాన్ని. పీక్ లో ఉన్నప్పుడు నేను చెప్పేది, మార్గదర్శి మీద పీక్ లో అటాక్స్ జరుగుతున్నాయి అప్పుడు. ఆ Okay. టైంలో ఆయన అన్న మాట ఇది, ఓకే నేను నా సంగతి చూసుకుంటాను, నేను ఎదుర్కొని నేను ఫైట్ చేస్తాను, మీరెవరో నాకేమీ సహాయం రావక్కర్లేదు, మీరు మీ పనులు చేసుకోండి చాలు అన్నాడు ఆయన. ఓకే సో అంటే ఒక అరుదైన సందర్భంగా అందరూ చెప్తున్నారంటే గవర్నమెంట్ మారుతుంది కాబట్టి కొద్దిగా పరిస్థితులు సెట్ అయ్యే టైం అనుకున్న సందర్భంలో ఆయన నిష్క్రమించారు. ఇది కొంత బాధాకరం అనేటువంటి మాట ఈనాడు సంస్థల నుంచి ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కటి చెప్పగలను ఇక్కడ నేను, అదేంటంటే ఏదో ఆ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మనం ఇక్కడ ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు అనే తత్వం గల వ్యక్తి కాదండి ఆయన. ఓకే. చాలా మందికి అర్థం కాడు ఆయన. ఆ, ఆయన ఏమీ పట్టించుకోడు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఆయన గనక బతికుంటే ఇంకో వాళ్ళకి టైం ఇస్తారు, 6 నెలలు సంవత్సరం కొత్త ప్రభుత్వానికి. ఆ తర్వాత మళ్ళీ విమర్శలు చేస్తాడు ఆయన. ఓకే. విమర్శనాత్మక కథనాలు ఫుల్ వస్తాయి ఈనాళ్ళు, ఓకే ఇప్పుడు కూడా వస్తాయి. ఆయన పోయిన తర్వాత కూడా ఆయన లెగసీ అది. అదే ఎందుకంటే ఆ రకమైనటువంటి కల్చర్ని ఆయన ఇంపార్ట్ చేశాడు ఆ సంస్థకి. కొత్త ప్రభుత్వం 6 నెలలు సంవత్సరం వదిలేయండి, ఆ తర్వాత నుంచి మళ్ళీ స్క్రూటినైజ్ చేయాలి, ప్రతి దుర్బిణి వేసి వెతకాలి ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో. అది అంతేగాని ఇదేదో ప్రభుత్వం మారింది నేనే ఓడించాను ఆ తర్వాత అని అనుకోడు ఆయన. ఓకే ప్రజలు ఓడించారు అనుకుంటాడు, ఉమ్, మనం చేసిన పోరాటం ఫలించింది అనుకుంటాడు అంతే. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మన ఇష్టారాజ్యం మనం చేసుకోవచ్చు, ఆ తత్వం లేదు ఆయనకి. నాకేమి సంబంధం లేదు ఈ ప్రభుత్వంతో. కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, ఈ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుందా లేదా అని చూసి దాని మీద మళ్ళీ మనం కథనాలు రాయాలి, మళ్ళీ వాళ్ళని ప్రశ్నించాలి అని అనుకుంటాడు. ఆ తత్వం గల వ్యక్తి ఓకే కాబట్టి కొత్త ఏదో ప్రభుత్వం మారింది కాబట్టి చాలా సంతోషంగా మనం ఉండొచ్చు అని అనుకునే వ్యక్తి కాదు ఆయన. వర్కహాలిక్ అండి, పొద్దున్నుంచి రాత్రి. మీది ఒక ఫోటో మా వీడియోస్లో ప్లే అవుతుంది, ఒక ఓల్డ్ ఫోటో. ఒక ఇప్పుడు ప్రజెంట్ ఈనాడు ఎడిటర్గా ఉన్న ఎంఎన్ఆర్ గారు పక్కన మీరు ఉన్నారు. ఏంటి ఆ ఫోటోకి సంబంధించిన స్టోరీ? కనీసం 30-40 ఏళ్ల క్రితం ఫోటోలా ఉంది. అవును, అంటే ఈనాడు ఇప్పుడు ఎడిటర్గా ఉన్నటువంటి ఎం నాగేశ్వరరావు నేను కొలీగ్స్ అప్పుడు. ఓకే అప్పుడు నేను హైదరాబాద్లో ఈనాడులో పనిచేశాను.
తను విజయవాడ ఈనాడులో పనిచేశాడు. నేను విజయవాడ వెళ్ళడం తటస్థించింది. ఆ సందర్భంలో ఈనాడులో పనిచేసేవాళ్ళు కానివ్వండి, డెస్క్లో ఉన్నవాళ్ళు ఇతరులు అందరూ కూడా అక్కడ వచ్చారు సరదాగా మాట్లాడుకోవడానికి. నేను అక్కడ వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో తీసిన ఫోటో అది. ఓకే. విజయవాడలో తీసిన ఫోటో. సో అలాంటి జ్ఞాపకాలు మీకు ఈనాడు సంస్థలతో చాలా ఉన్నాయి అనుకుంటా. ఇంకొకటి, రామోజీరావు గారు సర్వీసెస్ విషయంలో ఎప్పుడు తుఫాన్లు వచ్చినా కానీ ఈనాడు రిలీఫ్ ఫండ్ పెట్టడము, అలానే అనేక సందర్భాల్లో ఇలాంటి యాక్టివిటీస్ చేశారు. కేవలం రాజకీయాలు, పత్రికా రంగం, సినిమా రంగం కాకుండా సర్వీసెస్లో రామోజీరావు గారి ముద్ర ఎలాంటిది? సర్వీస్కి సంబంధించి 2 విషయాలు చెప్పాలి. ఒకటి, తెలుగు సమాజానికి ఆయన చేసిన సేవ గురించి మాట్లాడుకోవాలండి. తెలుగువాడు ఎవరైనా సరే ఈ భూప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఆయన మర్చిపోకూడదు. పాలిటిక్స్ పక్కన పెట్టేసేయండి. తెలుగు సమాజానికి ఎంత సేవ చేశాడంటే ఈనాడు పేపర్ ద్వారా జనాన్ని చదివించడం అనే అలవాటు చేశాడు 70ల్లో. 70ల్లో ఆయన పత్రిక పెట్టిన తర్వాతనే పత్రికలు ఎక్కువ చదవటం అనేది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. పేపర్ కోసం ఎదురు చూడడం అనేది. తర్వాత భాషను సరళీకరణ చేసి ఒక విప్లవాత్మకరమైన మార్పులు తీసుకొచ్చి పత్రికా రంగంలో, అంటే మార్కెటింగ్ కావచ్చు, ఉదయాన్నే 5 గంటలకల్లా పేపర్ వెళ్ళి చేరాలి గడపకి అనేటువంటి విధానం కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో టైంకి పేపర్ తీసుకురావాలి అనే విధానం కావచ్చు, భాష లేక దాని యొక్క ప్రజెంటేషను, దాని మేకప్, లేఅవుట్, ఇట్లాంటి విషయాల్లో కావచ్చు చాలా రాడికల్ మార్పులు తీసుకొచ్చాడు ఆయన. అదొకటి. రెండవది, ఈనాడు ద్వారా సమగ్ర సమాచారాన్ని అందించాడు. ఒక్క ఆంధ్రప్రదేశ్ సంగతే కాదండి, నేషనల్ లెవెల్లో కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, ఈనాడు ఎంత సమగ్రంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు వాళ్ళకి కూడా. తర్వాత రకరకాల పత్రికలు పెట్టి, అంటే లాభం కోసం కాదు, ఆయన ఎన్ని పత్రికలు పెట్టాడండి, అన్నదాత, రైతుల కోసం, తర్వాత బాలభారతం, తెలుగు వెలుగు, ఇవన్నీ కూడా ఆయనకి డబ్బులు ఇచ్చే పత్రికలు కాదండి. తెలుగు భాషకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో, రైతులకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో పెట్టిన పత్రికలు అవన్నీ కూడా భాష కోసం సేవ చేయాలని పెట్టాడు. ఆ పత్రికలు డబ్బు కోసం ఆశించలేదు, ఆశించకుండా స్పష్టతతో చేశాడు. సో అదేవిధంగా ఈటీవీ కూడా తెలుసు, ఈటీవీ అనేది తెలుగు వాళ్ళ జీవితంలో భాగం. ఈటీవీలో మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆ స్వరాభిషేకం కానివ్వండి, పాడుతా తీయగా కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా చాలా మందికి ఒక తీపి గుర్తులుగా ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తెలుగు భాషకు సంబంధించి. తెలుగు వెలుగు అని చెప్పి తెలుగు భాష మీద పెట్టాడు. అవన్నీ డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు కాదండి, ఆ ప్రేమతో చేశాడు భాష కోసం. ఇక తెలుగు సమాజానికి ఆయన చాలా రకాలుగా చేశాడు. మరొకటి చారిటీ. చాలా మంది చారిటీ గురించి తెలియదు. రామోజీ ఫౌండేషన్ ద్వారా ప్రతిసారి ప్రకృతి విపత్తి వస్తే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కావచ్చు, మొట్టమొదట డబ్బులు ఇచ్చే వ్యక్తి రామోజీరావు గారు. ఒకప్పుడు 1 కోటి 2 కోట్లు ఇచ్చేవాడు, ఈ మధ్యకాలంలో 5 కోట్లు 10 కోట్లు ఇస్తున్నాడు ఆయన. ఆ స్థాయిలో ఇస్తాడు డబ్బు ఆయన. అలా అని చెప్పి దాన్ని ప్రొజెక్ట్ చేసుకోడు. అందువల్ల ఎవరికి చాలా మందికి తెలియదు అది ఆ విషయం. రామోజీరావు గారు ఒరిస్సాలో, గుజరాత్లో, భూకంపం వచ్చిన సందర్భంలో కూడా చాలా యాక్టివిటీస్, ఇల్లు కట్టారండి భారీ ఎత్తున. తెలియదు చాలా మందికి. సో ఆ రకంగా చారిటీ వర్క్ చాలా చేశారు వాళ్ళు. అయితే చెప్పుకోరు కాబట్టి, ఎస్పెషల్లీ రామోజీరావు గారు ఏంటంటే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడ్డావు. మీరు ఎప్పుడైనా రామోజీరావు గారికి సన్మానం అని చూసారా మీ కెరియర్లో? లేదు. ఇప్పుడు మామూలు వాళ్ళు కూడా సన్మానాలు చేయించుకుంటారు కదా. రామోజీరావు గారిని పిలిచి సన్మానాలు చేయడానికి రెడీగా కొన్ని వేల మంది ఉంటారు ఆంధ్రదేశంలోను, దేశంలోను. నాకు తెలిసి ఆయన రెండు పురస్కారాలు, ఒకటి యుద్ధవీర్ పురస్కారం, ఒకటి పద్మవిభూషణ్ ఈ మధ్యలో ఆయన తీసుకున్నటువంటి పురస్కారాలు. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా ఆయనకి? ఆయన అసలు పురస్కారాల కోసం ఆశించడండి. ఏదో ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు కాబట్టి తీసుకున్నాడు ఆయన, అంతే. ఆయన అసలు ఆశించాడు. ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఆయనకి. సన్మానం చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఫోటోలు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు, బయటికి వెళ్ళిపోయి వేదికల మీద నిలబడి ప్రసంగించాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు పని, పొద్దు నుంచి రాత్రి వరకు పని. అంటే ఆ రకంగా చూసినప్పుడు అండి, రామోజీరావు గారు సమకాలీన తెలుగు సమాజంలో అంతటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి మరొకరు లేరు. ఆ విషయం మాత్రం చెప్పగలను. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు, మీ అభిప్రాయాల్ని పంచుకున్నందుకు. రామోజీరావు గారికి సంబంధించినటువంటి అంశాలను స్పృశించేటప్పుడు విభిన్నమైనటువంటి కోణాలు ఆయన జీవితంలో కనిపిస్తాయి. ఒక విధంగా పత్రికా రంగం ద్వారా ఆయన చేసినటువంటి సేవలు తెలుగు భాషకి, తెలుగు జాతికి, తెలుగు సమాజానికి ఎంతో మేలు చేసిందని రమేష్ గారు అంటున్నారు. అలానే విపత్తుల సందర్భంలో రామోజీరావు నింపినటువంటి స్ఫూర్తి ఈరోజు ఎంతోమంది అందిపుచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ రంగంలో ఆయనకి ఉన్నటువంటి అవగాహన కానీ, ఆయనకు ఉన్నటువంటి పరిచయం కానీ, ఆయన ప్రభావం కానీ రాజకీయ రంగంలో ఉపయోగిస్తే అనేక పదవులు అలంకరించేవారు. కానీ
రాజకీయాలని ప్రజల కోసం మాత్రమే చేయాలి, పత్రిక పరంగా విమర్శనాత్మక దృష్టితో సమాజ శ్రేయస్సు కోసం నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఏ పొజిషన్ని ఆయన ఎన్నడూ స్వీకరించలేదు. ఆ స్ఫూర్తితోనే ఈనాడు సంస్థని నిలబెట్టారు. కాబట్టి ఇప్పుడు స్వర్ణోత్సవాలకి ఈనాడు చేరువైంది. ఇటువంటి సందర్భంలో ఆయన లేకపోవడం ఖచ్చితంగా తెలుగు జర్నలిజానికి, ఈనాడుకి తీరని లోటు అని కందుల రమేష్ అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.